अस्सलाम वालेकुम नाज़रीन, FSID न्यूज में आपका इस्तकबाल है। मैं मोहम्मद फारूक। पढ़ते हैं आज की ताज़ा खबर। SS डेंटल केयर मल्टी स्पेशलिटी एंड इम्प्लांट सेंटर डॉक्टर सलीम मलिक की जानिब से रोजाना फ्री चेकअप। टाइमिंग सुबह 11 बजे से रात 8 बजे तक। संडे ऑल्सो ओपन। यहाँ पर इम्प्लांट विद टीथ इन 3 days, लेजर ट्रीटमेंट, हॉलीवुड स्माइल डिजाइन, फ्लेक्सिबल डेंचर व दीगर ट्रीटमेंट किए जाते हैं। SS डेंटल केयर, क्लॉक टावर बिसाइड रहमत मस्जिद, HR कॉम्प्लेक्स, फर्स्ट फ्लोर, SBI मेन ब्रांच रोड, महबूब नगर। मस्जिद चोरी करने वाले 6 मुलजिम अफराद गिरफ्तार। महबूब नगर DSP की प्रेस कॉन्फ्रेंस। महबूब नगर रूरल पुलिस स्टेशन में महबूब नगर DSP वेंकटेश्वरलू ने मीडिया इजलास से खिताब करते हुए कहा कि इस माह की 11 तारीख को कोयलकोंडा मंडल में अब्दुल अजीज उर्फ चाउश के घर में 6 अफराद ने मिलकर चोरी की, जिसमें 4 लाख रुपए नकद रकम व नकली सोना चोरी किया गया। ऐसे में अब्दुल अजीज की शिकायत पर कोयलकोंडा पुलिस ने मुकदमा दर्ज करके तहकीकात की। आज चोरों को मुश्तबा हालत में पकड़ा गया। पूछताछ करने पर चोरों ने अपनी चोरी कबूल की, जिनके पास से 3,10,000 रुपए नकद रकम व नकली सोने को बरामद किया। इस मीडिया इजलास में रूरल सर्कल इंस्पेक्टर व कोयलकोंडा SI भी मौजूद थे। కోయిలకొండ గ్రామం ప్రాపర్లో 11వ తారీఖు రోజు, ఈ నెల 11వ తారీఖు రోజు అబ్దుల్ అజీజ్ అలియాస్ చావుస్ అనే వాళ్ళ ఇంట్లో షటర్లో దొంగతనమైంది. ఆ షటర్ లిఫ్ట్ చేసి షటర్లో ఉన్న 4 లక్షల రూపాయలు ప్లస్ ఈ బంగారం పోయిందని చెప్పి మనకు దరఖాస్తు ఇవ్వడం జరిగింది. దీనిపై మా వాళ్ళు, మా CI గారు, గ్రేవ్ కేసు కాబట్టి CI గారు, SI గారు అందరూ ఎంక్వైరీ చేస్తుంటే ఈరోజు 10 గంటలకు కేశవపూర్ క్రాస్ రోడ్ దగ్గర మాకు ఒక 2 కార్లలో 7 మంది పోతుంటే అనుమానం వచ్చి పట్టుకొని ఎంక్వైరీ చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర విచారిస్తే అందులో ఏమనండి వడ్డెన్న అని ఉన్నాడు. వడ్డెన్న ఈ అజీజ్ దగ్గర గత 10 సంవత్సరాలుగా పనిచేసిండు. ఆయన దగ్గర, అజీజ్ దగ్గర, కాంప్లైంట్ దగ్గర పనిచేసి ఆ డబ్బులు జీతం తక్కువైందని చెప్పి బయటికి వెళ్ళిపోయిండు. బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఈయనకు శ్రీనివాసులని పరిచయం అండి. ఏ2 పరిచయం అయితే వీళ్ళందరూ కలిసి ఈయన దగ్గర, అంటే A1 ఏం చెప్పినట్టే ఈయన దగ్గర డబ్బులు బాగుంటాయి, మనం అందరం దొంగతనం చేద్దామంటే వీళ్ళు ఒక 6గురిని కలెక్ట్ చేసుకురు. A1, A2 ఇంకొక 4. ఈ సురేష్లు 2 ఉన్నారు. అందరు కలిపి మొత్తం 6 మంది కలుసుకొని ఒక కార్లో వచ్చింది. A6కి కారు ఉన్నది, ఉదయ్ కుమార్ అని ఆయన కారు ఉంది. ఆ కారులో అందరూ 11వ తారీఖు రోజు కోయిల్కొండకి వెళ్ళి ఆ షటర్ తీసేసి ఆ డబ్బులు దొంగతనం చేయడం జరిగింది. ఈరోజు వాళ్ళని పట్టుకొని ఎంక్వైరీ చేస్తే వాళ్ళు ఏం చేసినట్టే దొంగతనం చేసిన తర్వాత ఈ చైన్ ఉంది కదా, పెద్ద చైన్, ఇది ఒరిజినల్ చైన్ అనుకొని చెప్పి చూసారు, కానీ చెక్ చేస్తే అది ఒరిజినల్ చైన్ కాదు. అప్పుడు ఏం చేశారంటే A2 శ్రీనివాసులకి ఒకడు A7 అని పరిచయం అయ్యింది ఇంతకుముందు. వాడు సూడో నక్సలైట్ రాజేంద్ర ప్రసాద్ అని సూడో నక్సలైట్లో పనిచేసి ఒక 7 కేసులు ఉన్నాయి ఆయన మీద. ఈ చీటి నిర్మల్, ఆయన ఆదిలాబాద్ నిర్మల్, చీటింగ్ కేసులు ఉన్నాయి ఆయన మీద. అంటే ఇవే దొంగ బంగారం ఇస్తా అని చెప్పి వాళ్ళని మోసం చేయడం, అలాంటి కేసులు ఉన్నాయి ఆయన మీద. ఆయనను కలుపుకొని ఈ బంగారం ఎవరికైనా అమ్మి డబ్బులు తీసుకుందామని చెప్పి మోసం చేయాలనే ఉద్దేశంతో ఆయనను కూడా పిలిపించారు. ఈరోజు పిలిపించి అందరు కలిసి ఉన్న డబ్బులు పంచుకొని, ఈ డబ్బులను ఇన్ని రోజులు A1 దగ్గర పెట్టిండ్రు, వడ్డెన్న దగ్గర పెట్టిండ్రు. ఈరోజు పంచుకొని అందరూ పోతుంటే ఒక 3,10,000 రూపాయలు డబ్బులు దొరికినాయి. ఈ బంగారం రోల్డ్ గోల్డ్ బంగారం కేజీ ఎంత ఉంది, 1.8 kgs రోల్డ్ గోల్డ్ది. ఆ చైన్ పెద్ద హారం దొరికింది. వాళ్ళందరినీ అరెస్ట్ చేసి ఇంట్రాగేషన్ చేస్తే అందరూ నేరాన్ని ఒప్పుకున్నారు. కాబట్టి వాళ్ళని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. కొద్దిసేపట్లో రిమాండ్ చేస్తాం, అంటే కోర్టు ముందులా ప్రొడ్యూస్ చేస్తాం. ఎవరికన్నా అంటే మోసం చేద్దామని, ఒరిజినల్గా డూప్లికేట్ దాన్ని ఒరిజినల్ రోల్డ్ గోల్డ్ కదా, ఒరిజినల్ నమ్మించి చేద్దామని ప్లాన్ వేసారు, కానీ ఫెయిల్ అయిపోయింది. अगर आप हमारा ये वीडियो YouTube पर देख रहे हैं तो सब्सक्राइब करना ना भूलें और बेल आइकन दबाएं। और अगर आप हमारा ये वीडियो Facebook पर देख रहे हैं तो पेज को लाइक करें और फॉलो करें।